నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం, మాంసం, మైదనం వద్దు, ఆరోగ్యం, ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, భాద్రపద మాసంలో ఉన్నాం మనము. భాద్రపద మాసం అంటే ఖచ్చితంగా వినాయకుడిని మినహాయిస్తే వినాయకుడిని 15 రోజులు కొలిచేసుకుంటాం. ఇంచుమించుగా 15 డేస్ ఆ ట్రాన్స్ లోనే ఉంటాం. మరో 15 డేస్ పితృపక్షాలు ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. మరి వినాయకుడిని కొలుచుకున్నాం, వాట్ నెక్స్ట్? ఎట్లా ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ కి ఎలా వెళ్ళాలి? వినాయక అనుగ్రహం కావాలి కలియుగంలో. కలియుగంలో ఇద్దరు అనుగ్రహం కావాలి. ఒకటి చండి, ఒకటి వినాయకుడు అని చెప్తూ ఉంటారు చాలా గట్టిగా. మరి వినాయక అనుగ్రహాన్ని మేము పూజ చేసుకున్నాం కదా, ఫలితం ఎలా వస్తుంది? ఎలా అనుగ్రహాన్ని పొందాలి అంటే ఏం చెప్తారు సార్? అంటే మనకి కలియుగంలో కలో చండి గణేశ అని అంటుంటారు, శాస్త్రం చెప్తూ ఉంది. చండి అంటే ఎవరమ్మా? అమ్మవారు, పార్వతీదేవి కదా. అంటే ఇప్పుడు ఇది భాద్రపద మాసం, మనకి చవితి తిథి, చతుర్థిని మనం వినాయక చవితిని ఆడంబరంగా చేసుకుంటాం. అసలు ముందు ఫస్ట్ మన పురాణాలు దాని గురించి ఏం చెప్తుంది? అసలు వినాయకుడు ఎవరు? వినాయకుడు ఆయన గణపతి అని అంటున్నాం, అసలు ఆయన పేరేంటి, ఆయన ఎవరు ఏంటో తెలియాలి కదా పూర్తిగా. అసలు ఎలా జరిగింది ఆయన ఆవిర్భావం? ఎలా ఆయన ఉత్పత్తి అదే ఇది నలుగు పిండి పెట్టుకుంటూ అమ్మవారి బొమ్మను చేయటం గాని, తర్వాత శివుడితో వాగ్వివాదం జరగటం గాని, శిరస్సును ఖండించటం గాని, గజాసురుడికి వరం ఇచ్చిన రీత్యా గజాసురుడి తలను తీసుకొచ్చి వినాయకుడిని పెట్టి, ఇది మనకి పురాణం మనం గుర్తు పెట్టుకోవడానికి వీలుగా ఉన్నటువంటి ఒక కథ, కథారూపంలో మనకి అందించారు. అంటే మనకి గుర్తుండడం కోసం పురాణ ఇతిహాసం ఇది మనకందరికీ గుర్తుండడం కోసం. అంటే ఇక్కడ మనం దీన్ని నాస్తికవాదులు నలుగు పిండి ఆవిడ ఒంటికి పెట్టుకున్నటువంటి నలిపేసినటువంటి పిండిని ముద్దగా చేయటం ఏంటి, అది ఒక బాలుడు రూపం తీసుకోవడం గురించి మాట్లాడతాం. ఇక్కడ మనం మాట్లాడితే అమ్మవారు ఎవరమ్మా? పార్వతీదేవి. సకల చరాచర సృష్టిని సృజించినటువంటి స్వరూపం అని చెప్తారు. ఆవిడే శక్తి. శక్తితో శక్తి సమన్వయం చేసుకుని సృష్టి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆవిడని మనం శక్తి స్వరూపినిగా తీసుకున్నప్పుడు ఆవిడ శరీరం నుంచి రాలినటువంటి అటమ్స్ నలిపింది, రాలిందిగా చిన్న చిన్న ముద్దల కింద రాలింది. ఆవిడ కనిపించింది, దాన్ని అన్నింటినీ పోగు చేసి ఒక రూపాన్ని తీసుకొచ్చింది, ఒక బాలుడు. అంటే ఆవిడ కాపలా పెట్టాల్సిన అవసరం ఏమైనా ఉందా? స్నానం చేయటం, కాపలా, ఇదంతా అంటే మనకు అర్థమయ్యే విధంగా అద్భుతంగా గుర్తుండడం కోసం చెప్పారు. ఈవిడ దేనికోసమో పరితపిస్తున్నారు. ఆవిడ ఎందుకు స్నానానికి సిద్ధపడింది? భర్త వస్తున్నాడు, ఆగమనం అయ్యింది అని చెప్పేసి అని తెలియడానికి ముందు ఏం జరిగింది? ఆవిడ శక్తి స్వరూపినిగా ఉంది. అక్కడికి ఎవరు వస్తారు? విష్ణుమూర్తి వస్తారు. అడుగుతారు ఆవిడ, విష్ణు ఎవరు? వ్యాపించి ఉన్నవాడు విష్ణువు అని వచ్చాడు. ఇక్కడ శక్తి ఉంది, వ్యాపకం ఉంది, వ్యాపించి ఉంది, కానీ కదలిక లేదు. అంటే కదలిక లేదంటే మూమెంట్ ఏమీ లేదు. అంటే మూమెంట్ మనం ఎలా గమనిస్తాం? నేను ఇంటి దగ్గర కదిలేను, ఎన్ని గంటలకి టైం లేదు, స్థిరంగా ఉంది. సృష్టి జరిగింది, స్థిరంగా ఉంది. అంటే చాలా ప్రశాంతంగా, ఇక్కడ ఏ రకమైనటువంటి మూమెంట్స్ లేకుండా ఉంది. ఆవిడ వెతుకుతుంది ఎవరి కోసం? శక్తి శివుడి కోసం వెతుకుతుంది. ఎక్కడ ఉన్నాడంటే పలానా చోట ఎక్కడో గర్భంలో చీకటిలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు దానికోసం విష్ణుమూర్తి వెళ్ళి గంగిరెద్దు ఆడించడం, ఆ గజాసుడి దగ్గర మాట తీసుకుని ఆయన్ని తీసుకురావడం అయిపోయింది. అక్కడ యుద్ధం అయిపోయింది, ఆయన బయటకు వచ్చేసాడు, నందివాహనం ఎక్కి కైలాసానికి వచ్చేసాడు. అంటే అమ్మ దగ్గరికి వచ్చాడు, శక్తి స్వరూపుని దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఇక్కడ బయట ఉన్నటువంటి ద్వారపాలకుల
కాపలా ఉన్నటువంటి కుర్రోడు అడ్డగించాడు. ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. అంటే కాలానికి ఈవిడ శరీరం నుంచి జాలువారినటువంటి ఆటమ్స్, శక్తి తాలూకు అణువులకి మధ్య ఒక యుద్ధం జరిగింది. అంటే కాలాన్ని ఆపుతుంది అది. ఆ సమయంలో ఆయన అంటే ఇంత పెద్ద దేహం పని చేయాలి. ఇప్పుడు నేను ఇది లేదమ్మా, నేను దీన్ని తీయలేనుగా, చూడలేను, మాట్లాడలేను అంటే ఏం చేయాలన్నా ప్రధానమైనటువంటి అంగం ఏది? బుర్ర, తల. తల తల తోకలేని పనులు చేస్తున్నావు అంటారు. అంటే తల చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయన యుద్ధం జరిగింది, కాళ్ళు చేతులు తెగబడిని అనేం లేదు అక్కడ, తల తీసేసాడు. అప్పటి వరకు ఆయన ఎవరు? గణపతి. మనం చెప్పుకునేటువంటి ఒక బాలుడు. ఆయన కేవలం అమ్మవారి శక్తి మాత్రమే, ఆటమ్స్, అమ్మవారి శరీరం నుంచి రాలువాడినటువంటి ఒక ముద్ద, శక్తి ముద్ద, ఒక బాలుడుగా అక్కడ ఉన్నాడు. సమయం అంటే ఆవిడ సృష్టి చేస్తుంది, సృష్టిలో ఏమీ లేదు, అసంపూర్ణంగా ఉంది. ఎందుకంటే సమయం లేదు కాబట్టి. స్వామి వస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఆటమ్స్ అడ్డుపడి ఆయన తలంది. అంటే ఈయన శక్తి అందులో లేదు. ఒక వ్యక్తి తయారవ్వాలంటే స్త్రీ పురుష శక్తులు రెండూ కూడా మేళవిస్తేనే ఒక రూపం తయారవుతుంది. అక్కడ అమ్మవారు మాత్రమే ఉంది, అమ్మవారి శక్తి మాత్రమే ఉంది. ఇక్కడ పరమేశ్వరుడు తలని తీయడం ద్వారా గజాసురుడు వరం ఇచ్చాడు, నా శక్తితో నువ్వు నా ఎదురుగుండా ఉంటూ నా తల కీర్తింపబడాలి, పూజింపబడాలి. అందుకని అది పెట్టిన తర్వాత ఇప్పుడు తీసేసిన వాడు తీసేసిన దాన్ని పెట్టడం ఈజీ కదా, ఇంకోటి పెట్టగలిగిన శక్తి ఉన్నప్పుడు వరం ఇచ్చారు అనే కథను తీసుకోవచ్చు. అక్కడ ఈయన శక్తి యాడ్ అవ్వాలి దానికి. అప్పుడు ఇదే పెట్టేస్తే మళ్ళీ ఆవిడ పూర్తిగా స్త్రీ శక్తే ఉంటుంది, అక్కడ పరిపూర్ణత ఉండదు. అందుకని స్వామివారి శక్తిని కలిపి అక్కడ గజాసురుడిని పెట్టడం జరిగింది. గజముఖాన్ని పెట్టడం అంటే అది వాక్యూమ్ ఎక్కువ ఉంటుంది, స్పేస్ ఎక్కువ ఉంటుంది, నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది ఏనుక్కి. అలా గణపతిగా తయారయ్యాడు. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది? గణ అంటే ఏంటి? లెక్కించటం. మీరు ఎక్కడ చూస్తే సాక్షి గణపతి లెక్క రాస్తున్నాడు అంటారు. అంటే లెక్కలకి అధిపతి ఎవరు? మళ్ళీ వినాయకుడే, గణపతే. అంటే టైం ఎవరిది? ఈశ్వరుడిది. వ్యాప్తికారకుడు విష్ణుమూర్తి. దానికి టైం లెక్కించేవాడు గణపతి. స్పేస్ ఎనర్జీ, స్పేస్ లో ఉన్నటువంటి ఘన పదార్థం. ఇక్కడ మాకు ఇంకొక ఎనర్జీ కూడా కనిపిస్తుంది, కెనెటిక్ ఎనర్జీ. స్పీడ్గా వెళ్ళిపోతుంటాడు, ఆయన తిరుగుతూ ఉంటాడు. ఈయన బిందువుగా ఉంటాడు, కదలలేడు, ఒకే చోట ఉంటాడు. నేను తిరగలేను అన్నాడు ఆయన. అందుకని అంటే గణాలకి ఆధిపత్యాన్ని ఎవరికి ఇవ్వాలి అని ఇద్దరి మధ్య వచ్చినప్పుడు ఆయన ఫైర్, అగ్నికి, అగ్ని బీజం ఆయన. అగ్నికి కెనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఉష్ణాన్ని అంటే తిరగడం వల్ల ఉష్ణం వస్తుంది, ఉష్ణం వల్ల కూడా తిరగడం వస్తుంది. అక్కడ సుబ్రహ్మణ్యుడు ఇదంతా కూడా ఒక సైన్స్, ఒక ఎనర్జీ, కెనెటిక్ ఎనర్జీ మీద, శక్తి మీద నడుస్తుంది. ఇప్పుడు గణపతి అంటే గణాలకి అధిపతి, నవగ్రహాలకి, నక్షత్రాలను లెక్కించడానికి ఒకడు కావాలి కదా. అందుకని ఆ టైం అనే దానికి మేళవించి, అమ్మవారి శక్తికి టైంను మేళవించడమే అంటే అమ్మవారు అయ్యవార్ల శక్తి స్వరూపమే గణపతి. గణాలకు అధిపతి, ఆధిపత్యాన్ని ఇవ్వడం జరిగింది. ఈయన కేంద్రంలో బిందువుగా ఉంటాడు. ఇప్పుడు మనం శ్రీచక్రం చూసుకున్నా, ఏ చక్రాలు చూసుకున్నా బిందువుగా ఉండేది ఎవరు? సమయం. గణాలు గణపతి, గణపతిగా ఉన్నాడు. అంటే భాద్రపద మాసంలో సృష్టి జరిగింది. అంటే శూన్యమాసం అంటే ఏంటి? ఏమీ లేదు, సృష్టి అప్పుడప్పుడే జరుగుతూ ప్రారంభంలో ఉన్నాం. వినాయక చవితి రోజు ఇదంతా జరిగింది. అందుకని ఏమీ చేయడానికి ఎవరికి ఏం పాలుపోదు. అందుకని ఏ పనులు మనం చేయకూడదు. వినాయక ఆరాధనే ఇది తలుచుకోవడం ద్వారా, ఇది ఆరాధించడం ద్వారా అంటే మనం చేసే ప్రతిదానికి ఆయన లెక్కలు రాస్తుంటాడు. ఎక్కడున్నాడు ఆయన? మళ్ళీ మన శరీరంలో మూలాధారంలో ఉన్నాడు. ఫస్ట్ ఏర్పడేటువంటి చక్రం అది నాభి నుంచి జరుగుతుంది. మళ్ళీ ఆయన పొట్టకి పాము కట్టడం. ఎంత కథ ఉంది, ఎంత కథ, ఎంత సైన్స్ ఉంది. సైన్స్ అంత సైన్స్, క్రియేషన్ అద్భుతం అసలు. ఆయన ఏమో కెనెటిక్ ఎనర్జీ స్పీడ్ గా ఉందా? ఇంకేమైనా అర్థాన్ని తీసుకోండి మరి. ఇంత పెద్ద భారీ కాయం ఎలకేమిటి అనే డౌట్ వస్తుంది. ఇంత చిన్న ఎలక ఎలా మోయగలరు? ఎలక, దాన్ని మూషికం అంటారు కదా. మూషికం అంటారు. అంటే నిజంగా వేదం అద్భుతం అమ్మా. ఇదంతా వేదం వివరించినటువంటి వివరణ. ఆ వేదాన్ని అధ్యయనం చేసిన వాళ్ళ మాటలు ఈ రోజు నేను మీతో మాట్లాడుతున్నాను, సొంతం కాదు. అంటే కొంచెం వాళ్ళు చెప్పేది నాకు అర్థమైంది, నేను అర్థం చేసుకుని అనలైజ్ చేస్తాను. ఈజీగా అర్థమయ్యేలా సరళంగా చెప్తున్నాను. రైట్. ఎలక ఏ రంగులో ఉంటుంది? యాష్ కలర్ లో ఉంటుంది, లేదంటే బ్లాక్. బ్లాక్ అంటే చీకటి, అంతా కూడా చీకటి ఉంది. చీకటి ఏం చేస్తుంది?
ఏమి ప్రతిదాన్ని కనపడనివ్వదు. మింగేస్తుంటది. అవును, చీకట్లో కనపడనివ్వదు. అన్ని మింగేస్తూ ఉంటది. అవును. ఎలక ఏం చేస్తుంది, దీంట్లో ఉన్న ఎలక అన్నిటినీ కొరిగేస్తుంది. పట్టుకెళ్ళిపోతుంటది. పట్టుకెళ్ళిపోతుంది. దొంగ అంటే మూషకం అంటే దొంగ అని అర్థం అంట అయ్యో. సంస్కృతంలో. అంటే ప్రతిదాన్ని దొంగిలించి, చీకటి ప్రతిదాన్ని దొంగిలించేస్తూ ఉంటుంది. ఓకే. అలా దొంగిలించే దాని మీద ఆధిపత్యాన్ని తీర్చుకున్నవాడు గణపతి. అంటే ఆయన జ్ఞానకారకుడు అంటాం కదా, గణపతి జ్ఞానానికి ప్రతీక అంటాం కదా. అవును. అంటే జ్ఞానం ఎప్పుడు చీకటిగా ఉన్నప్పుడు నువ్వు ఏమైనా పనులు చేయగలవా? చేయలేవు కదా. లైటు అంటే కాంతి. Yeah. ఇక్కడ మళ్ళీ ప్రతిరోజు చీకటి అవుతుంది, చీకటి కమ్మేస్తుంది, సూర్యోదయంతో జ్ఞానం ఉద్భవిస్తుంది. Hmm. చీకటిని మింగేవాడెవడు? Hmm. మళ్ళీ గణపతి. వినాయకుడు. గణపతి. Hmm. ఆ గణపతే Hmm. ఉదయం సూర్యోదయంలో మనకు కనిపించేటువంటి సూర్యనారాయణమూర్తి. రైట్. ఈ గణపతిని మనం ఆ సూర్యుడిగా ప్రతినిత్యము ఆరాధించాలి. మనం ఏ పని చేస్తున్నా ముందు గణానాంత్వా గణపతి కుంభవామహే కవిం కవీనాభుమస్త్రమస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ అమ్మన బ్రహ్మణస్పత ఆనుశృణ్వన్నోతిభిः సీత సాధనం. ఎంత బాగుంటుందో ఈ శ్లోకం. రైట్. చెయ్యాలమ్మా. ఏదో భాద్రపద మాసం వచ్చింది, 9 రోజులు అలంకరించాం, మా మండపాలు పెట్టి సినిమా పాటలు పెట్టి డాన్స్ వేసాం కాదు. ఎంత దారుణం అమ్మా. ఎంత ఎంటర్టైన్మెంట్ లో ఉన్నావో ఏమి తెలుసుకోకుండా బ్రతుకులు వెళ్ళిపోతూనే ఉన్నాయి. రైట్. ఏదో వెళ్ళిపోతున్నాయి, వెళ్ళట్లే, అభ్యున్నతులు సాధించట్లా. ఈ తరంకే ఇది. కానీ మన ముందు తరం కానీ అంతకు ముందు తరం చూస్తే వాళ్ళంతా ఇంటెలెక్చువల్స్ ఇంకెవ్వరు ఉండరు. డెఫినెట్ గా అసలు ప్రపంచంలోనే ఎవరు ఉండరు అంటే అతిశయోక్తి లేదు. ప్రతి దాన్ని కూడా తెలుసు వాళ్ళకి. మబ్బులు వస్తాయి, మబ్బు జనరేషన్ వస్తుంది నెక్స్ట్ అని తెలుసు. చాలా అన్నిటినీ ఇంక్లూడ్ చేసి ఉన్నారు. చిన్న చిన్న విషయాల్ని కూడా ఇప్పుడు కథల రూపంలో అనుకోవచ్చు, చిన్న చిన్న పాటల రూపంలో, స్తోత్రాల రూపంలో అందించేశారు. ఇంకేమైనా నిగూఢంగా అర్థం ఉందా వినాయకుడికి? నలుపు అనేది, చీకటి అనేది బ్లాక్ హోల్. బ్లాక్ హోల్లో ప్రతిదీ దొంగిలించబడుతుంది. అందుకని మూషికానికి ఆధిపత్యాన్ని ఇచ్చారు. అంటే ఆ మూషికాన్ని అధిరోహించి ఆయన కంట్రోల్ చేస్తూ ఉంటాడు బ్లాక్ హోల్స్ ని. దొంగతనాలు జరగకుండా ఆపుతుంటాడు. జ్ఞానం ఉన్న చోట దొంగతనం జరగదు, అజ్ఞానం ఉన్న చోట, చీకటి ఉన్న చోట దొంగతనాలు జరుగుతాయి. అందుకని గణపతికి అంటే ఇప్పుడు మీరు గుంజిళ్ళు తీయడం అని ఎందుకు పెట్టారంటే మూలాధారం యాక్టివ్ అయితే గణపతి యాక్టివ్ అవుతాడు. మనకి స్కూల్స్లో అందుకనే మనకు ఒక విధానాన్ని పెట్టారు. ప్రతిరోజు ఇది చెయ్యాలని స్కూల్స్ లో పెట్టారు. ఏమిటది? నెక్స్ట్ స్టెప్స్ లో చెప్తారా? సూపర్, అద్భుతం. అంటే విద్యా వ్యవస్థ దగ్గర నుంచి నిన్ను మోస్తున్నాడు ఆయన, మార్చుకుని తీసుకొస్తున్నాడు అని చెప్పారు. అయితే అక్కడ ఇక్కడ వేరే ఎక్కడో లేడు, గణపతి మనలో ఉన్నాడు. మనలో ఉన్న గణపతిని మనం మేల్కొల్పాల్సి ఉంటుంది ప్రతిరోజు. ఇది అర్థమైన వాళ్ళకి డెఫినెట్ గా అర్థమవుతుంది. ఇంకా ఇన్నోసెంట్ గా, ఇంకా అమాయకత్వంగా ఉన్న వాళ్ళకి అర్థం కానప్పుడు మరి స్వామిని ఏ నామంతో ప్రతి నిత్యం కొలవమంటారు? ఓం గం గణపతయే నమః. అంతే. ఇది గురు బీజంతో, గం అంటే గురువు, గణపతి ఆయన ఉన్నాడు, జ్ఞానానికి కారకుడు. ఓం గం గణపతయే నమః. అంతే, నేను మించింది లేదు. చాలా సార్లు చెప్పారు దీన్ని పట్టుకోవడం. ప్రతిరోజు ఎన్నిసార్లు చేయమంటారు సార్? ఇది 108. చాలా ఈజీగా అయిపోతుంది, 2-3 నిమిషాలు అయిపోతుంది. చక్కగా చేసుకుని ఆ గణపతి యొక్క అంటే ఇంత తెలియడానికి కారణం ఈ మధ్య వేదాలు మీద రీసెర్చ్ వెళ్తూ ఉంటే ఒక అందులో అద్భుతమైనటువంటి మంత్రం అమ్మా. అదేం చెప్పుద్దంటే నన్ను ఉన్నతమైనటువంటి సంస్కారంలోకి తీసుకెళ్ళు, నన్ను నా పితృదేవతలు ఏదైతే నేర్చుకుని అభ్యున్నతి సాధించారో అక్కడికి తీసుకెళ్ళని మంత్రం. చాలా పవర్ఫుల్ మంత్రం. ఒక 1 వీక్ వింటేనే ఇంత నాలెడ్జ్ వస్తే ఇక వేదం నేర్చుకుని మన చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్ళని గౌరవిస్తే ఇంకెంత నాలెడ్జ్. డెఫినెట్లీ గౌరవించాలి, ఎంతో కొంత తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కంపల్సరీ వేద విద్య తెలియాలి. ఇప్పుడు మనం చదివే సర్టిఫికెట్లు ఇవన్నీ పనిచేయ, వేస్ట్, ఎందుకు పనికిరావు. వేదం నేర్చుకుంటే వేదంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ శాస్త్రం నిన్ను ఉన్నత స్థితి తీసుకెళ్తుంది, నో డౌట్. అద్భుతంగా వివరించారు. చాలా ఆనందంతో చెప్తున్నది మీ కళ్ళల్లో తెలుస్తోంది. జీవితంలో ఇప్పుడు చూసినటువంటి ఆ మెరాకిల్ ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఏం సార్? అంతే కదా? రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు. నమస్కారం సార్. సూర్యోస్మిత.